నమస్తే విజన్ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తలు. స్ట్రాంగ్ రూముల వద్ద ఏర్పాటు చేసిన మూడంచెల భద్రతను ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద ఏర్పాట్లను పరిశీలించడానికి గురువారం ఎస్ఆర్కేఆర్ విష్ణు ఇంజనీరింగ్ కళాశాలకు ఇచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ముఖేష్ కుమార్ మీనాకు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ సుమిత్ కుమార్, జిల్లా ఎస్పీ డాక్టర్ అజిత మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలు అందజేసి ఘన స్వాగతం పలికారు. ఎస్ఆర్కేఆర్ విష్ణు ఇంజనీరింగ్ కళాశాలలోని స్ట్రాంగ్ రూమ్ల వద్ద ఏర్పాటు చేసిన మూడంచెల భద్రతను పరిశీలించి ఓట్ల లెక్కింపు కేంద్రాల్లోకి ప్రవేశించడానికి ఏర్పాటు చేసిన గ్యాంగ్వే మార్గాలను, ఓట్ల లెక్కింపు కేంద్రంలో తీసుకుంటున్న చర్యలను పరిశీలించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, జిల్లా ఎస్పీ డాక్టర్ అజిత, అదనపు ఎస్పీ వి భీమారావు, భీమవరం డివిజనల్ డిఎస్పీ నారాయణస్వామి, ఆర్మ్డ్ రిజర్వ్ డిఎస్పీ సత్యనారాయణ, పోలీసు, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. జిల్లాలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తులను ఉపేక్షించేది లేదని జిల్లా ఎస్పీ డాక్టర్ అజిత అన్నారు. యువత తమ ఉజ్వల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని అల్లర్లు, ఘర్షణలు వంటి వాటికి దూరంగా ఉండాలని కోరారు. పెంటపాడు మండలం రావిపాడు స్థల వివాదంపై కలెక్టర్తో సమీక్షిస్తున్నట్టు తెలిపారు. ఈ స్థలం వివాదంపై కొంతకాలంగా సాగుతున్న మే 28న నిర్మాణం ప్రారంభించడంతో ముదిరిందని అన్నారు. ప్రస్తుతం గ్రామంలో 144 సెక్షన్ అమల్లో ఉందని, ఉద్రిక్తలు సృష్టించేలాగా మీడియాలో పోస్టు పెట్టే వారిపై తీవ్ర చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కేఎస్ఘట్ అంగన్వాడీ కేంద్రంలో ఋతుస్రావం పరిశుభ్రత దినోత్సవం సందర్భంగా యుక్త వయసు పిల్లలకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. శారీరక, మానసిక ఆరోగ్యంతో పాటు పరిసరాల శుభ్రత అవసరమని అవగాహన కల్పించారు. అంగన్వాడీ పర్యవేక్షకులు కుమారి మాట్లాడుతూ మోనోస్పాస్ వరకు ఋతుస్రావం ఉంటుందని తెలిపారు. వ్యక్తిగత శుభ్రత అవసరమని అన్నారు. అంగన్వాడీ కార్యకర్తలు దీపికారాణి, పూర్ణగౌరి, గర్భిణీలు, బాలింతలు, కిషోర్ బాలికలు పాల్గొన్నారు. అర్తిలి శాఖ గ్రంథాలయంలో వేసవి శిక్షణలో భాగంగా సౌర కుటుంబం గురించి, వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వాలంటీర్ పి మహేష్ రెడ్డి వివరించారు. దేశ నాయకుల జీవిత చరిత్రను చదివించారు. భారత రాజ్యాంగ పీఠిక ప్రాధాన్యతను ఉపాధ్యాయుడు డేవిడ్ రాజు వివరించారు. రిటైర్డ్ గ్రంథాలయాధికారి గంధం శేషవేందర్రావు, ఆర్ దానకృష్ణ, ఎం శ్రీదేవి, గ్రంథాలయాధికారి డి కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. తిరుపతిపురంలో గల అంగన్వాడీ కేంద్రాలను ఐసిడిఎస్ ప్రాజెక్ట్ అధికారి బి సుజాతారాణి ఆకస్మికంగా తనిఖీ చేశారు. కిషోర్ బాలికలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలిపారు. విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. ఋతు సమయంలో పరిశుభ్రంగా ఉండాలని అన్నారు. తీసుకోవాల్సిన ఆహారంపై అవగాహన కల్పించారు. పర్యవేక్షకురాలు ఎం శ్రీదేవి, అంగన్వాడీ కార్యకర్తలు జి పార్వతి, బి లలిత కుమారి, ఎస్ చంద్రిక, సహాయకులు నోడల్ ఆఫీసర్ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. కార్మికులకు కనీస వేతనం, పాత కార్మిక చట్టాలు కావాలంటే పోరాటాలే శరణ్యమని సిఐటియు జిల్లా కార్యదర్శి పివి ప్రతాప్ అన్నారు. గురువారం అమరవీళ్ల భవనం వద్ద సిఐటియు 54వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా వాన్బరి వద్ద జెండాలు ఆవిష్కరించారు. వర్ధిల్లాలి కార్మిక వర్గ పోరాటాలు, కనీస వేతనం 26,000 ఇవ్వాలని, ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటీకరణ ఆపాలని, ప్రజలపై భారాలు ఆపాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దేశంలో పరాయి పాలన పోయి 75 సంవత్సరాలు దాటినప్పటికీ కార్మికులకు ఏమీ ఉపయోగం లేదని విమర్శించారు. కార్మికుల రక్షణ కోసం ఎన్నో సంవత్సరాల నుండి పోరాడి సాధించుకున్న 44 చట్టాలు మోడీ ప్రభుత్వం 4 లేబర్ కోడ్స్ గా మార్చడం సిగ్గుచేటని అన్నారు. పర్మనెంట్ విధానంలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానాన్ని తీసుకొచ్చి కార్మికుల శ్రమ దోపిడీ చేస్తున్నారని అన్నారు. సిఐటియు ఏర్పడిన నాటి నుంచి నేటి వరకు కార్మికులను సంఘటితం చేసి ఎన్నో విజయాలు సాధించడం జరిగిందని అన్నారు. సిఐటియు కార్మిక వర్గ రాజ్యం కోసం కులం, మతం, ప్రాంతం వంటి సమస్యలు లేని సమాజం కోసం పోరాడుతోందని తెలిపారు. जिंदाबाद सीआईटीयू जिंदाबाद 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 सीआईटीयू जिंदाबाद जिंदाबाद వర్ధిల్లాలి వర్గ పోరాటాలు వర్ధిల్లాలి వర్ధిల్లాలి కార్మిక వర్గ పోరాటాలు వర్ధిల్లాలి 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 కార్మిక వర్గ పోరాటాలు వర్ధిల్లాలి వర్ధిల్లాలి ఇవ్వాలి కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి కార్మిక చట్టాలని కొనసాగించాలి పాత కార్మిక చట్టాలని కొనసాగించాలి పాత కార్మిక చట్టాలని కొనసాగించాలి రద్దు చేయాలి లేబర్ కోడ్లను రద్దు చేయాలి లేబర్ కోడ్లను అమలు చేయాలి పరిశ్రమల్లో కార్మిక చట్టాలని పటిష్టంగా అమలు చేయాలి. సిఐటియు ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 54 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. 54 సంవత్సరాల్లోకి సిఐటియు అడుగుపెట్టడం అనేది జరిగింది. 1970లో సిఐటియు ఏర్పడింది. 1970 అంటే ఇవాళ భారతదేశంలో ఎమర్జెన్సీ కాలం. ఎమర్జెన్సీ కాలంలో కూడా కార్మిక వర్గాన్ని సంఘటితం చేయడం కోసం, కార్మిక వర్గ హక్కులు కాపాడడం కోసం సిఐటియు దేశవ్యాప్తంగా ప్రచార జాతాలని, పోరాటాలని సాగించినటువంటి క్రమం. ఆ రోజుల్లో కూడా ఇలాంటి పోరాటాలకి ఏదైతే చేస్తున్న సందర్భంలో ప్రారంభంలోనే జైల్లో సిఐటి నేతలందరినీ కూడా జైల్లో పెట్టారు.
చాలా కాలం పాటు జైల్లో పెట్టారు. అయినా కూడా సిఐటి నాయకత్వం ఎక్కడా కూడా వెనుదిరగకుండా పెద్ద ఎత్తున ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఇవాళ 53 సంవత్సరాలు పూర్తి చేసుకుని 54 సంవత్సరాల్లోకి సిఐటియు అడుగు పెడతా ఉంది. గడిచిన ఈ కాలం మొత్తం కూడా చూసినప్పుడు సిఐటియు చరిత్ర మొత్తం పోరాటాల చరిత్రగానే ఇవాళ ఉన్నది. కార్మిక వర్గం కోసం, బడుగు బలహీన వర్గాల కోసం సిఐటియు అలుపెరగినటువంటి పోరాటాలని ఈ సందర్భంగా ఇవాళ జైల్లో పెట్టినా, కేసులు పెట్టినా ఎక్కడా కూడా వెనుదిరగకుండా, వెన్ను చూపకుండా సిఐటియు నాయకత్వం పోరాటాలు సాగిస్తూ ఉంది. దీనికి ప్రధాన కారణం సిఐటియు యొక్క లక్ష్యాన్ని మనం చూసినప్పుడు సమసమాజం రావాలి, కార్మిక వర్గ రాజ్యం రావాలి అనేటువంటిది ఇవాళ సిఐటియు ప్రధానంగా కోరుకుంటుంది. ఏదైతే ఇవాళ దోపిడీ లేనటువంటి సమాజం కోసం సిఐటియు పూర్తిగా పనిచేస్తుంది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. తణుకులో యూనియన్ బ్యాంక్ ఆధ్వర్యంలో మెగా రిటైల్ ఎక్స్పో నిర్వహించారు. బ్యాంక్ రీజనల్ మేనేజర్ పంతులు సంగీత కుమారి, డిప్యూటీ జనరల్ మేనేజర్ శంకర్ హమరన్ పాల్గొన్నారు. 110 అకౌంట్లు తెరవడం ద్వారా 31 కోట్లు సేకరించాలని, 38 మందికి అప్పులు మంజూరు చేయడం ద్వారా 13 కోట్లు ఇవ్వాలని నిర్ణయించారు. డిప్యూటీ ప్రాంతీయ అధికారి ఎం వెంకన్నబాబు, భీమవరం చీఫ్ మేనేజర్ ఎస్ రమేష్, యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ మేనేజర్ డివి రంగారావు, ఎన్ సురేష్, జిఎం శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. Interacting with our customers and sharing the latest product with them. Everyone is now well educated and also having good awareness how to have the future, how to have a dream house, how to strengthen our new generation and betterment in life. So this is all giving and we are getting from the retail. Retail is almost a consumption and utilization in a various mode. Now this part is totally from our paid income. That means already we have added our capacities with the proven income. So first of all we have to understand that I must have stable income to have all those things. We are doing so many activities. One of them may be the business. First that is the earnings. We earn, then we have our dream. I must have good house, I must have vehicle, I must have ornaments, this and that. So retail part starts post earning, where you have already documented this is my income for the year, and from that we derive how much eligibility works out to be for the housing loan, vehicle loan, or maybe any other requirements. Today we all are dedicated here to address all your financial needs and also providing you with the best loan options available in our bank. As you all are aware that Union Bank of India is established in the year 1919 and it has a legacy that spans over a century. Union Bank of India, as already told by our Deputy Zonal Head, has always been in the forefront in digital innovation and also played an important role in shaping the banking landscape of India. In the recently declared financial results for the financial year 2023-24, our bank total deposits stood at 12.22 lakh crore and our total advances stood at 8.71 lakh crore with an operating profit of 28,210 crores and net profit of around 13,610 crores. ఆటో డ్రీమ్ హోమ్స్ యొక్క స్పెషలైజేషన్స్ ఏంటంటే ఇటు మిడిల్ క్లాస్ కూడా అందుబాటులో ఉండే విధంగా అటు హైయర్ మిడిల్ క్లాస్కి అందుబాటులో ఉంది ఒక గ్రేటర్ కమ్యూనిటీని అక్కడ క్రియేట్ చేశారు. 2 BHK అవైలబిలిటీ ఉన్నాయి, 3 BHK అవైలబిలిటీ ఉన్నాయి. అపార్ట్మెంట్ సంబంధించి ఎవరైనా పీపుల్ వాళ్ళ యొక్క డైలీ కమోడిటీస్ కూడా ఇబ్బంది పడకుండా ఉండే విధంగా ఒక టౌన్షిప్ని క్రియేట్ చేసి మన తణుకు పీపుల్కి అందించడం జరిగింది. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.